తులసి, జాను, లక్ష్మి ముగ్గురు కలిసి సిద్ధు పెళ్లి ఆపడానికి ఆటోలో వస్తూ ఉంటారు. పంతులు గారు సిద్ధుకి తాళి అందించగా బాధగానే ఆ తాళిని అందుకొని కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు సిద్ధు. అప్పుడే అక్కడికి పెళ్లి మండపానికి చేరుకున్న తులసి గట్టిగా ఆపండి అని అరుస్తుంది. దాంతో అందరూ షాక్ అయి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. తులసిని చూసి సిద్ధు చేతిలోని తాళి జారిపోతుంది. కనిష్క కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అబ్బా అమ్మ, మిమ్మల్ని పెళ్లికి ఎవరు పిలవలేదు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని గట్టిగా అరుస్తూ ఉండగా తులసి వాళ్ళ అన్నయ్య పెళ్లి ఆపడానికి వచ్చాం అని అంతే గట్టిగా సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎందుకు అని ఆవిడ అడుగుతూ ఉండగా అప్పటికే తులసిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సిద్ధు. ఆ రోజు అమ్మవారి కళ్యాణం రోజు పవిత్రమైన అమ్మవారి తాళిని దొంగతనం చేయడమే కాకుండా ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే నా మెడలో అమ్మవారి తాళిని కట్టాడు అని తులసి చెప్పేస్తుంది. దానికి సాక్ష్యం ఏంటి అని ఆ పెద్దావిడ ప్రశ్నిస్తూ ఉండగా జాను తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఇదే సాక్ష్యం అని చెప్తూ ఉంటుంది. కనిష్క, బసవరాజు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉండగా సిద్ధు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అక్కడున్న ప్రొజెక్టర్కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేయగానే రాత్రిపూట అమ్మవారి తాళిని దొంగతనం చేసి తులసి మెడలో తాళి కట్టినట్టు ప్లే అవుతూ ఉంటుంది. అది చూసి బసవరాజు చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు అదే పెళ్లి మండపంలో తులసికి సిద్ధుకి మళ్ళీ పెళ్లి జరుగుతుందా? తులసిని కోడలుగా బసవరాజు యాక్సెప్ట్ చేస్తాడా? కనిష్క ఏం చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.